హలో అండి. హైదరాబాద్ స్టోరీ కన్నా ముందా నా నా చిన్నప్పటి స్టోరీ, నా పెళ్లి స్టోరీ అయితే చెప్దామని నేను అనుకుంటున్నానండి. నేనైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పెరిగానండి. మా అమ్మమ్మ దగ్గర ఉండేదాన్నండి. మా నాన్నకైతే ఎస్ఆర్ఎంటీలో జాబ్ చేసేవారండి. ఫస్ట్ అయితే విజయనగరం ఉండేవారు. నేను అక్కడే ఉండేదాన్ని. విజయనగరం నుంచి బెంగళూరు వచ్చేసారండి, ట్రాన్స్ఫర్ అయింది. అప్పుడైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే చిన్నప్పటి నుంచి పెరిగాను. మళ్ళీ కొన్నాళ్ళు విజయనగరం ఉన్నాను. తర్వాత మళ్ళీ మా అమ్మమ్మ వాళ్ళ దగ్గరే వదిలేసారండి. మా అమ్మమ్మ వాళ్ళ ఊరైతే కుందూరండి. మా మావయ్య మా అమ్మమ్మ చాలా బాగా చూసేవారండి. మా తాతయ్య అయితే మా చిన్నప్పుడే నాకు కొంచెం ఊహ తెలిసినప్పటికే పోయారండి. మా అమ్మమ్మ అయితే చాలా బాగా చూసుకునేది. మా మావయ్య చాలా బాగా చూసేవారు. అయితే గవర్నమెంట్ సొమ్ము తినాలంటే, పూర్తిగా తినాలంటే చాలా రుణం ఉండాలండి. మా నాన్నగారికి అయితే మా తాతయ్య అయితే ఎస్ఆర్ఎంటీలోని, ఆర్టీసీలోని చాలా మంచి మంచి జాబులు ఇచ్చారండి. మా నాన్నగారు అయితే ఆ జాబు ఎస్ఆర్ఎంటీలోని కూడా వాళ్ళ పర్సనల్లో తమ్ముళ్ళు ఏదో ప్రాబ్లం ఉండి అవన్నీ జాబులన్నీ వదిలేసేసి సొంత ఊరైతే వచ్చేసారండి. అదే ఇప్పుడు అందులో చేస్తే నిజంగా ఇప్పుడు కుబేర్లేనండి. ఎస్ఆర్ఎంటీలో చేస్తేనే అది తినాలన్న రుణం ఉండాలండి. ఎప్పుడు చేసినయో కరంలో అలాగ మనకి ఇప్పుడు ఈ జన్మలో అయితే వెంటాడుతూ ఉంటాయని అంటారు కదా, ఆ టైప్లోనే జరిగిందండి మా నాన్నకైతేని. ఆ ఎస్ఆర్ఎంటీలో అయితే చాలా బాగుండేదండి. చాలా డబ్బు అండి, చేతినంట డబ్బు. మాకైతే ఎప్పుడు లోటు లేదండి. మేమైతే నలుగురు ఆడవాళ్ళమండి. మాకు ఎప్పుడు కూడా లోటు చేయలేదు మా నాన్న. కానీ ఎస్ఆర్ఎంటీలో చేస్తే వేరేలా ఉండేమో మా జీవితాలు మాకు తెలియదు. పూర్తిగా అందులో చేస్తే ఈ పాటికి రిటైర్మెంట్ అయిపోయి అన్నీ అయిపోయి ఇక్కడికనే. కానీ ఇప్పుడు తెలుస్తుంది, అంతా అయిపోయాక మనకి తెలుస్తుంది అన్నట్టు. ఏం చేస్తామండి, మా కర్మ అండి. నేనైతే ఊర్లోనే పెళ్లి చేసుకున్నానండి. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చేసాకనే. మా అమ్మ వాళ్ళది మా అత్తగారిది ఒకటే ఊరండి. మా వారిది అయితే పక్క వీధి, మాదైతే యువతల వీధి అండి. నేను కన్వా స్టోరీ తర్వాత చెప్తానండి. నేనైతే ఈ వీడియోలో అయితే మేము డ్రై ఫ్రూట్స్ లడ్డు అయితే చేసుకున్నామండి పోయిన సండే. అందరు ఇంటికాడ ఉంటారు కాబట్టి డ్రై ఫ్రూట్స్ అన్నీ కట్ చేసి ఇచ్చారండి. మా ఇంట్లో ఏదో స్నాక్స్ ఉండాలండి. మొత్తం మేమైతే బయట నుంచి తెచ్చుకోమండి. నువ్వులచ్చులు, జంతికలు, డ్రై ఫ్రూట్స్ లడ్డూలు అయితే చేశాను మొన్న. ఇప్పటికి అయిపోయి వచ్చినాయి కూడా. మా ఇంట్లో మాత్రం స్నాక్స్ ఫుల్గా ఉండాలి.